నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అవతార పురుషుడు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో దర్శనమిచ్చే దివ్య క్షేత్రం శ్రీకూర్మం. మన రాష్ట్రంలో ఏకైక కూర్మావతార క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు శ్రీకూర్మనాథ స్వామి వారు కొలువయ్యున్నారు. అతి పురాతనమైన ఈ దివ్య క్షేత్ర వైభవం ఏమిటో నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. శ్రీకూర్మం దివ్యక్షేత్రం అతి పురాతనమైనది. శ్రీకూర్మనాథ స్వామి వారి ఆలయం శైవ వైష్ణవ మత సంప్రదాయాల సమైక్య వేదికగా అరుదైన విశేషాలకు ఆనవాలుగా నిలుస్తుంది. 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఈ ఆలయ అభివృద్ధికి అనేక మంది రాజులు విశేష కృషి చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా కళింగ రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎక్కువగా కృషి చేసినట్లు తెలుస్తోంది. శ్రీకూర్మం దివ్యక్షేత్ర దర్శనం భక్తులు తమ పాలిట విశేషంగా లభించిన వరంగా భావిస్తారు. శ్రీ కూర్మనాథ స్వామి నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం శ్రీకూర్మం. ఆహ్లాదకరమైన వాతావరణంలో అపురూప శిల్ప సౌందర్యం, మతి పులకించిపోయే ప్రకృతి శోభల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శైవ వైష్ణవ మత సంప్రదాయాల సమైక్య వేదికగా అరుదైన విశేషాలకు ఆలవాలంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది. శ్రీ మహావిష్ణువు క్షేత్రాల్లో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిచ్చే ఏకైక అతి ప్రాచీన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం శ్రీ మహావిష్ణువు లీలా విశేషాలకు వేదికగా నిలిచి భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటుంది. ఇతర ఆలయాల గాలిగోపురాలకు మళ్లే కాకుండా ఈ ఆలయ గాలిగోపురం వైవిధ్యంగా దర్శనమిస్తుంది. శ్రీ కూర్మనాథ స్వామివారి ఆలయం ఎప్పుడు నిర్మించింది ఇదిమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఆలయ నిర్మాణం దఫాలుగా జరిగినట్లు తెలుస్తోంది. గర్భాలయానికి ముందు భక్తులకు 2 అంతరాలయాలు దర్శనమిస్తాయి. అతి ప్రాచీనమైన ఈ అంతరాలయాల్లో ఉన్న స్తంభాలు, ప్రాకారాలపై మనోహరమైన శిల్పాలు దర్శనమిచ్చి మైమరిపిస్తాయి. శ్రీకూర్మనాథుణ్ణి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. శ్వేతరాజు తపోఫలితంగానే శ్రీకూర్మనాథ స్వామివారు ఇక్కడ వెలసినట్లు చెబుతారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు అక్కడ కొలువైన శ్రీకూర్మనాథ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయ ప్రాంగణంలో శ్రీ కూర్మనాథ స్వామివారి నామస్మరణం తప్ప మరోటి వినిపించదు. గర్భాలయంలో కొలువైన శ్రీ కూర్మనాథ స్వామి మూల విరాట్టు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తుంది. భారతదేశంలో అతి ప్రాచీన క్షేత్రంలో ఒకటి శ్రీకూర్మ క్షేత్రం. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. అనగా ఇక్కడ స్వామి స్వయంభూ కూర్మావతారంగా తాబేలాకారంగా వెలిశారు.
ఈ క్షేత్రంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. స్వామి యొక్క శిరస్సు పశ్చిమంగా ఉండటం వల్ల పశ్చిమ ధ్వజస్తంభం, అలాగే తూర్పు దిశగా ఆగమశాస్త్రరీత్యా 2వ ధ్వజస్తంభం కూడా ఉంటుంది. ఈ ఆలయానికి త్రిమతాచార్యులు అంటే రామానుజాచార్య, శంకరాచార్య, మధ్వాచార్య త్రిమతాచార్యులు దర్శించే క్షేత్రం. ఈ ఆలయంలో కూడా 108 స్తంభాలతో కూడా తిరుచుట మండపం ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఆ స్తంభం మీద ఉండే లిపి పాళీ, ప్రాకృత, ఒరియా, కన్నడ భాషలు. నన్నయ్య భట్టుకు పూర్వం ఉండే తెలుగే ఈ దేవానాయక లిపి అని కూడా చెప్తారు. గర్భాలయం వెలుపల చిన్ని అంతరాలయంలో కుడివైపు భాగాన భక్తులకు ఉత్సవ మూర్తుల మందిరాలు దర్శనమిస్తాయి. ఈ మూర్తులు 12వ శతాబ్దంలో శ్వేత పుష్కరిణిలో దొరికినట్టు చెప్తారు. ఈ మందిరంలో గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలకు చెందిన ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడే సీతారామ లక్ష్మణుల మూర్తులు కూడా దర్శనమిస్తాయి. వాటిని నరహర తీర్థుల వారు సమర్పించినట్టు తెలుస్తోంది. శ్రీకూర్మం క్షేత్రంలో నారద, చక్ర, కౌటిల్య, మాధవ, వక్ర, నారసింహ, మహారథి తీర్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా తీర్థాలన్నీ అత్యంత మహిమాన్వితమైనవిగా చెబుతారు. గర్భాలయంలో శ్రీకూర్మనాథ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం అదే ఆలయ ప్రాంగణంలో ఉన్న కూర్మనాయకి అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూర్మనాయకిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు గర్భాలయంలో కొలువైన చతుర్భుజ తాయారు, ఆండాళ్ళమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూర్మనాయకిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఈ ఆలయంలో కూర్మనాయకి అమ్మవారిని మనసా వాచా కొలిస్తే సర్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తారు. శ్రీ మహాలక్ష్మి రావమ్మ తులసి కోటలో కొలువు తీరిన మాధవ ప్రియ సతి రావమ్మ. భక్తులకు కుడివైపు భాగంలో నరసింహస్వామి వారి మందిరం దర్శనమిస్తుంది. స్వామివారిని స్మరించుకుంటూ మరో అంతరాలయంలోకి ప్రవేశిస్తారు భక్తులు. ఈ అంతరాలయంలో భక్తులకు భయాల కూర్మనాథ స్వామివారి శిలా ప్రతిమ ఒకటి దర్శనమిస్తుంది. ఈ స్వామిని దర్శించుకున్న భక్తుల భయాలను స్వామివారు పోగొడతారని భక్తులు విశ్వసిస్తారు. సుదర్శన చక్ర ఘాతం వల్ల సుధాకుండం ఏర్పడిందని చెబుతారు. అలాగే శ్రీహరి ఆజ్ఞ మేరకు సాక్షాత్తు ఆంజనేయుడు క్షేత్ర రక్షకుడుగా ఉంటున్నట్లు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దీనికి తోడు శ్వేతరాజు నుంచి శ్రీరాముని కుమారుడు వరకు ఎందరో రాజులు ఈ ఆలయాన్ని పోషించారని చెబుతారు. ప్రాకార దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయంలో ప్రాకార దేవతలను దర్శించుకుంటారు. నైరుతిలో వేణుగోపాలస్వామి, ఉత్తరాన భగవద్ రామానుజులు, వాయవ్యాన వైష్ణవి దుర్గా, పన్నిదాళ్వార్ల సన్నిధి, వడైవర్ల సన్నిధి దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఓ పక్క రామకోటి స్తంభం దర్శనమిస్తుంది. దీన్ని 1963లో పెద్ద జీయర్ స్వామి ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రదక్షిణ మండపం దర్శనమిస్తుంది. దీనిని బేడా అంటారు. ఈ మండపంలో ఉన్న స్తంభాల మీద శిలాశాసనాలతో పాటు అనేక శిల్పరాజాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా స్తంభాల మీద రామాయణ, మహాభారత ఘట్టాలెన్నో దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయానికి సమీపంలో భక్తులకు 24 స్తంభాలతో
ఆస్థాన మంటపం దర్శనమిస్తుంది. దీనికి సమీపంలో స్వామివారి అవతార మూర్తికి చిహ్నంగా ఇక్కడ తాబేళ్ల పార్కును కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకు పెద్దలకు ఈ తాబేళ్ల పార్కు వినోదాన్ని అందిస్తుంది. స్వామివారికి ఏటా చేసే డోలోత్సవం అత్యంత నయనానందకరం. పాల్గొన శుద్ధ త్రయోదశి నాడు ఉత్తర నక్షత్ర శేషంతో చేసే డోలోత్సవం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తుల పారవస్యం వర్ణనాతీతం. కూర్మనాథస్వామి ఆ శ్రీ మహావిష్ణువు అవతరించిన అపురూప కూర్మావతారం. భక్తుల మొర ఆలకించే దేవాదిదేవుడు శ్రీ కూర్మనాథుడు. పంకజనాభుడిగా విశ్వరూపుడుగా పూజలందుకుంటున్న శ్రీ కూర్మనాథస్వామి కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం.